హాయ్ అండి, నేను మీ మోక్షజ్ఞ. ఈరోజైతే రవ్వ ఉప్మా చేద్దాము అనుకున్నాను. అందుకే ఇవంతా చేసుకున్నాను. ఇది పొటాటో, బీన్స్, క్యారెట్ ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ రవ్వ ముందుగానే వేయించి పెట్టుకోవాలి. చూడండి. నెక్స్ట్ ఇది ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా, కొత్తిమీర. మనం చేసేవన్నీ సింపుల్గా ఇంట్లో ఉండే వాటి నుండి చేసుకుంటాము. ఇదిగోండి, ఇదైతే రవ్వ ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్. ఇది ఆయిల్, ఇది కొంచెం ఆయిల్, ఇది సాసులు, నేనైతే ఇద్దరికి అయ్యే మాత్రమే చేస్తున్నాను. ఇది వంట రాని బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఎర్రగడ్డ వేసేస్తున్నాము. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ కొద్దిసేపు వేగించుకోవాలి అవి రెండిటిని. చూడండి, బాగా కొంచెంసేపు వేయించాలి. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డని. ఇందులో అయితే మీకు ఒక చిట్కా చెప్తాను. ఎర్రగడ్డ బిన్నె వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బిన్నె వేగుతుంది. చూడండి, అప్పుడే చెప్పాను కదా, పొటాటో, క్యారెట్, బీన్స్ ఇప్పుడైతే వేసేసినాము. వీటన్నిటిని బాగా వేయించాలి, దోరగా వేయించాలి. చూడండి, ఇప్పుడు కొంచెం సాల్ట్, దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని వేయించాలి. చూడండి, కొద్దిసేపు వేయించుకోవాలి. ఇదైతే కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, కొంచెంసేపు వేయించిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే వేయించితే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదైతే బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. వంట రాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడతాయి. ఏం చేయాలా అన్నప్పుడు ఇదైతే ఉపయోగపడుతుంది ఈ వంట అయితే. ఇదిగోండి, ఈ ఉప్మా అయితే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అప్పటి ఇంకా ఇది ఉప్మా అయితే ఫేమస్. చూడండి, కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా వేయాలి. ఇదిగోండి, వేస్తాను. టమోటా బాగా కడిగి పీసెస్గా కట్ చేసుకుని తర్వాత వేయాలి. చూడండి, దాన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇదిగోండి, అంతా ఇప్పుడు మిక్స్ అయి వేస్తూ ఉన్నాము. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు బాగా వేయించుతా ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇదైతే నేనే ట్రై చేస్తున్నాను. చూడండి, కొద్ది వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ చెంబులో 1.5 చెంబు పోసాను ఇద్దరికి. చూడండి, అప్పుడే ఒక చెంబు, ఇప్పుడైతే హాఫ్. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కొద్దిసేపు
ఉడికిన తర్వాత రెడీ చేస్తాము. చూడండి చూడండి ఇప్పుడైతే ఉడికిందో లేదా. ఉడికింది. ఇప్పుడైతే ఇది అప్పుడే వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ, అదైతే ఇప్పుడు వేసేయాలి. చూడండి రవ్వ వేస్తాను. అలా కలబెడుతూ వేయాలి రవ్వనైతే. కొద్దిగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా వేసుకొని కలబెడతా ఉండాలి. రవ్వ వేసిన తర్వాత అయితే కలుపుతూనే ఉండాలి, ఉండకూడదు. చూడండి దగ్గరకు వస్తుంది. ఈ వంట అయిపోయాకి చూడండి ఉడుకుతుంది. ఇప్పుడైతే కొంచెం అలా పెంచుకోవాలి మంట, మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే ఇమిడిపోతూ ఉంటుంది, ఎవాబ్రేషన్ అవుతూ ఉంటుంది వాటర్. చూడండి స్మెల్ అయితే భలే వస్తుంది. ఫుల్ టేస్టీ స్మెల్గా వస్తుంది. ఉప్మా అయితే ఎవరికైతే నచ్చదో ఈ విధంగా చేస్తే మాత్రం కంపల్సరీగా నచ్చుతుంది. ఇంకొకసారి కూడా ఉప్మానే అడుగుతారు. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.